ఈరోజు ఈ వీడియోలో మనుషులే కాకుండా డాల్ఫిన్స్ కూడా పేరులతో ఎలా పిలుచుకుంటాయని చూద్దాం. ప్రపంచంలో అత్యంత ధనికమైన కుటుంబం గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా మన ప్రపంచంలో మోస్ట్ విజిటెడ్ కంట్రీ అండ్ సిటీ ఏదో కూడా తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి, చూద్దాం పదండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటంటే యాంటీ మ్యాటర్. దీని ఒక విలువ దాదాపు $62.5 ట్రిలియన్. అది మన ప్రపంచ జీడిపితో పోల్చాలంటే దాదాపు 62%. దీన్ని మనం ఒకవేళ హిరోషిమా అండ్ నాగసాకి లాంటి అణుబాంబులతో పోల్చాలంటే వాటికన్నా 1.5 రెట్లు ఎక్కువ. అలాగే 1 గ్రామ్ యాంటీ మ్యాటర్తో మనం 46,000 కుటుంబాలకి ఒక సంవత్సరం పాటు కరెంటు సరఫరా చేయవచ్చు. అలాగే యాంటీ మ్యాటర్ అనేది యూనివర్స్లోనే చాలా రేర్ ఎలిమెంట్. దీన్ని మనం ఎలాగ ప్రొడ్యూస్ చేయలేం, అలాగే ఎక్కడ కనిపెట్టలేం. 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అసంభవం. ఇంకా ఇలాంటి యాంటీ మ్యాటర్ని కనిపెట్టాలంటే దాదాపు మనకి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. అలాగే నాసా వాళ్ళు యాంటీ మ్యాటర్ని కనుక్కోవడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లైట్ స్పీడ్తో ప్రయాణించడానికి యాంటీ మ్యాటర్ ఒక్కటే వాళ్ళ స్పేస్ షిప్స్కి ఎనర్జీ ప్రొవైడ్ చేయగలదని నమ్ముతున్నారు. మన ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేవి రోలెక్స్, పటేక్ ఫిలిప్, అలాగే మిగతా రకమైన వాచ్. కానీ వీటన్నిటికన్నా అత్యంత ఖరీదైన వాచ్ ఏంటంటే గ్రాఫైట్ డైమండ్ హాలిసినేషన్. ఈ వాచ్ యొక్క విలువ $55 మిలియన్, అంటే అక్షరాల 460 కోట్లు. దీన్ని 2014 మార్చి 26న స్విట్జర్లాండ్ లో ఉన్న బేసిల్ వరల్డ్ వాచ్ అండ్ జ్యువెలరీ షోలో దీన్ని మొట్టమొదటిగా ప్రదర్శించారు. దీంట్లో అనేక రకాల డైమండ్స్ పొదగబడి ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క డైమండ్ దాదాపు 110 క్యారెట్స్ రేర్ కలర్ డైమండ్స్ ఉన్నాయి. దీంట్లో ఫ్యాన్సీ వివిడ్ ఎల్లో, ఫ్యాన్సీ ఇంటెన్స్ పింక్ అండ్ ఫ్యాన్సీ ఇంటెన్స్ బ్లూ, అలాగే ఫ్యాన్సీ ఇంటెన్స్ లైట్ పింక్ అనే రకరకాల డైమండ్స్ పొదగబడి ఉన్నాయి. ఈ డైమండ్స్ అనేవి చాలా అరుదు. ఇవి కేవలం ఈ వాచ్ కోసమే తయారు చేయబడ్డాయి. అండ్ ఈ వాచ్ కోసం దాదాపు 30 మంది క్రాఫ్ట్ మ్యాన్ షిప్లు పనిచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్టాక్ వచ్చేసి బర్క్షైర్ హాత్వే కంపెనీవి. ఈ కంపెనీ ఎవరిదంటే ప్రపంచంలోని అతి గొప్ప ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ ఇది. ఈ కంపెనీలో ఒక క్లాస్ ఏ షేర్ విలువ అక్షరాల $7,28,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల $6,23,00,000. ఈ క్లాస్ ఏ షేర్స్ విలువ అంత ఎక్కువగా ఉండడం గల కారణం ఏంటంటే వీటిని మనం మిగతా కంపెనీ యొక్క షేర్స్ లాగా విడివిడిగా కొనలేం. ఈ క్లాస్ ఏ షేర్స్ ని కొనాలంటే మనం ఒక సింగిల్ షేర్ గానే కొనగాలి. వారన్ బఫెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. అలాగే వాళ్ళ యొక్క స్టాక్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల తన యొక్క కంపెనీ యొక్క వాల్యూ ఎప్పటికీ తగ్గకుండా ఉండడానికి ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడిన దేశం ఫ్రాన్స్. 2024లో ఫ్రాన్స్ను 10 కోట్ల మందికి పైగా అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత వంటకాలన్నీ ఫ్రాన్స్లోనే ఉన్నాయి. ఫ్రెంచ్ వంటకాలను యునెస్కో మానవ జ్ఞాన సంపదగా గుర్తించింది. ఫ్రాన్స్లో దాదాపు 45 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో మాంట్ సెయింట్ మిచెల్, వర్సైల్ రాజభవనం మొదలైనవి ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్ ఇంత ప్రసిద్ధి చెందడం గల ఏకైక కారణం ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ చూడడానికి దాదాపు 63 లక్షల మంది పర్యాటకులు 2023లో ఐఫిల్ టవర్ని చూడడానికి వచ్చారు. ఇది 2019లో నమోదైన 62 లక్షల సంఖ్యను మించిపోయింది. ఈ సంఖ్యను 2022తో పోలిస్తే 8% పెరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబం వచ్చేసి రాస్చైల్డ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ జర్మనీలో 1760లో ఫస్ట్ టైం బ్యాంకింగ్ బిజినెస్ ని మొదలుపెట్టారు. దాని తర్వాత వాళ్ళ టైం గడిచే కొద్దీ వాళ్ళ బిజినెసెస్ ని అక్రాస్ యూరోప్ అలాగే మిగతా కంట్రీల్లో విస్తరింపజేశారు. వాళ్ళు మెయిన్ గా లండన్, ఆస్ట్రియా అలాగే ఇటలీ వంటి దేశాల్లో వాళ్ళ బ్యాంకింగ్ బిజినెస్ ని వ్యాపించారు. అలాగే వీళ్ళ ఎస్టిమేటెడ్ నెట్వర్త్ వచ్చేసి $400 బిలియన్. అలాగే కొన్ని సోర్సెస్ ప్రకారం వీళ్ళ అన్అఫిషియల్ నెట్వర్త్ వచ్చేసి $1.2 ట్రిలియన్. అలాగే వీళ్ళు బ్యాంకింగ్ కాకుండా ఇంకా రియల్ ఎస్టేట్, వైన్ ఎస్టేట్స్ అలాగే అదర్ సెక్టార్స్ లో కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రపంచంలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేయగల పవర్ఫుల్ ఫ్యామిలీ. ఫ్యాక్ట్ నెంబర్ 6, డాల్ఫిన్స్ ఒకరినొకరు పేర్లు పెట్టుకునే విధానం చాలా ఆసక్తికరమైనది. ప్రతి డాల్ఫిన్ పిల్లల దశలోనే ఒక విశిష్టమైన శబ్దాన్ని తయారు చేస్తుంది. ఆ శబ్దం డాల్ఫిన్ వ్యక్తిగత గుర్తింపు గుర్తుగా ఉంటుంది. ప్రతి ఒక్క డాల్ఫిన్ వేరే ఒక డాల్ఫిన్ ని ఆ స్పెషల్ విజిల్ తో పిలుస్తాయి. ప్రతి ఒక్క విజిల్ ఒక సపరేట్ ప్యాటర్న్, అలాగే వాటి యొక్క ప్రతి ఒక్క విజిల్కి ఒక సపరేట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వీటి వల్ల వాటి యొక్క విజిల్ స్టైల్ అలాగే వాటి యొక్క ప్యాటర్న్ మ్యాచ్ అవ్వదు. ఇవి ఎంత దూరంలో ఉన్నా వాటి యొక్క స్నేహితులు పిలవడానికి ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన ఇండియాలో అత్యంత తక్కువ పాస్ పర్సెంటేజ్ ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏంటో మీకు తెలుసా? అది ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ప్రతి సంవత్సరం కేవలం 28% స్టూడెంట్స్ మంది మాత్రమే పాస్ అవుతున్నారు. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి మెకట్రానిక్ ఇంజనీరింగ్. అప్రాక్సిమేట్లీ 31.36 పాస్ రేట్ మాత్రమే ఉంది. ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో ఇంత తక్కువ పాస్ పర్సెంటేజ్ ఉండడం గల
కారణం ఏంటంటే వీటి యొక్క డిఫికల్టీ లెవెల్. ఏరోనాటికల్ ఇంకా మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ లో హై కాంప్లెక్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మన ఇండియాలో ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వల్ల ఈ యొక్క బ్రాంచెస్ యొక్క స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. అందుకే దీంట్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది. అలాగే మన ఇండియన్ కాలేజెస్లో ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇంకా మెకాట్రానిక్ ఇంజనీరింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీటిని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ బ్రాంచెస్లో ఇంత తక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ప్రపంచంలో చేత్తో లిఖించబడ్డ అత్యంత పురాతనమైన పుస్తకం ఏదంటే ద కోడెక్స్ ఫినాన్షియస్. ఇది దాదాపు 1600 సంవత్సరాల క్రితం రాయబడింది. దీంట్లో క్రిస్టియన్ బైబిల్ గ్రీక్ భాషలో ఉంటుంది. ఇది బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధన యొక్క ఓల్డెస్ట్ కాపీ. ఈ పుస్తకాన్ని శిలా డైనస్టీ వాళ్ళు 751 ఏడీలో ప్రతిపాదించారు. అదే మన సంస్కృతంలో రాసిన అత్యంత పురాతనమైన పుస్తకం ఏదంటే ఋగ్వేద. ఈ పుస్తకాన్ని 1500 ఇంకా 1200 BC మధ్యలో రాశారు.